ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నాను. మరొక వీడియో చేయడానికి దేవుడు ప్రేరేపించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. సి జోసెఫ్ విజయ్ తమిళనాడు టీవీకే పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా. నా యొక్క కుటుంబం తరపు నుండి, నా యొక్క సంస్థల తరపు నుండి ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్ కొరకు నేను మా ప్రేయర్ బృందం వారు ప్రార్థన చేశాము. గత వీడియోలో నేను చెప్పిన ప్రకారంగా ప్రపంచ శాంతి కోసం మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పాము. యాజ్ అ పార్ట్ ఆఫ్ the praying for peace in the world, we prayed for the election in Tamil Nadu and India. మన భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ కోసం రాజకీయ, ఆర్థిక, సాంఘిక మార్పుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ గారి యొక్క విజయం ఇది దేశంలో పెద్ద మార్పు. ఎగ్జాంపుల్ ఏంటంటే, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు మారతాయి అనడానికి ఇది ఎగ్జాంపుల్, నిదర్శనం. దేవుని యొక్క ఆలోచనని ఎవరు తప్పుపట్టలేరు. దేవుడి యొక్క ఆలోచన, దేవుని యొక్క న్యాయం ప్రజల్లో ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది అనటానికి ఇదొక నిదర్శనం. అయితే దేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయాలు పరిస్థితులు మారుతాయి. రాబోయే రోజుల్లో ప్రజలు సుఖశాంతులతో, సమాధానంతో, సంతోషంతో ఉండాలనేది నా ప్రార్థన. ఉంటారనేది ఇదొక నిదర్శనం. దేవుడు అందరికీ ప్రభువు, దేవుడు అందరికీ న్యాయము తీర్చేవాడు. వీ హ్యావ్ టు ప్రే ఇన్ హోప్. మనుషులుగా మనం నిరీక్షణతో ప్రార్థించాలి, నిరీక్షణతో ఉద్యమాలు చేయాలి, నిరీక్షణతో పోరాడాలి, నిరీక్షణతో, జ్ఞానముతో మనం బ్రతకాలి. నిరీక్షణతో, జ్ఞానంతో బ్రతికినప్పుడు, మనం పోరాడినప్పుడు, సమస్యలకు ఎదురు తిరిగి నిలిగినప్పుడు, మనుషుల పక్షముగా దేవుడు యుద్ధం చేసి న్యాయము తీరుస్తారు. యుద్ధము యెహోవాదే అని దేవుని యొక్క వాక్యంలో చెప్తూ ఉంది. సంఖ్యాకాండం 14:14. ఎస్, గాడ్ ఫైట్స్ ఫర్ అస్. గాడ్ ఫైట్స్ ఫర్ పూర్ పీపుల్. గాడ్ స్టాండ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పూర్ పీపుల్. తమిళనాడులో అనేక దశాబ్దాలుగా ఆర్థికంగాను, రాజకీయంగాను బలపడిపోయినటువంటి పార్టీలు, నాయకులు ఎంతోమంది ఉండగా, టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్, ఈయనకి దేవుడు మంచి తీర్పును ఇచ్చాడు అనేది ఇది నిదర్శనం. ఇది దేవుడు న్యాయం తీర్చడంలో, ప్రజలకు, పేదవారికి న్యాయం తీర్చడంలో ఇది భాగం. ప్రజలు నిర్ణేతలు, ప్రజలు తెలివైన వాళ్ళు.
ప్రజలు ప్రార్థించినప్పుడు, ప్రజలు నిర్ణయం తీసుకున్నప్పుడు పరిస్థితులు మారుతాయి. దేశంలో మార్పు వస్తుంది. ప్రజలు జ్ఞానవంతులైనప్పుడు, విజ్ఞానంతో నింపబడినప్పుడు, ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా పరిస్థితులు మారుతాయి అనడానికి ఈ తమిళనాడులో జరిగినటువంటి ఈ తీర్పు నిదర్శనం. తమిళనాడు కొరకు ప్రార్థన చేద్దాం. తమిళనాడులో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కోసం ప్రార్థన చేద్దాం. కాబోయే సీఎం సి జోసెఫ్ విజయ్ వారి యొక్క క్యాబినెట్ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సహాయము, దేవుని కృప ఆయన మీద ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులతో ఉండాలని, మంత్రివర్గంతో ఉండాలని ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేయడం మన బాధ్యత. అయితే జోసెఫ్ విజయ్ కోర్స్ ఆయన సినిమా యాక్టరు. జోసెఫ్ విజయ్ గారి కోసం ఒక మంచి విషయం చెప్పచ్చు. అంటే అనేక సంవత్సరాలుగా ఆయనకున్నటువంటి చరిత్ర ఏంటంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి మంచివాడైన. అనేక సార్లు దేశంలో విపత్తులు వచ్చినప్పుడు, అతివృష్టి అనావృష్టి వలన విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆయా పరిస్థితుల్లో అవసరాలు ఉన్నప్పుడు అనేక సార్లు ప్రజలకు, వ్యవస్థలకు డొనేషన్స్, మంచి మంచి డొనేషన్స్ ఇచ్చి ప్రజలకు, పేదవాళ్ళకి, వ్యవస్థలకు సహకారం అందించినటువంటి మంచి మానవత్వం ఉన్నటువంటి మనిషి, ప్రేమ కలిగిన మనిషి ఆయన. అందుకనేమో దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నారు. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయం జరిగించి దేవుడా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రశాంతంగా తమిళనాడులో ఎలక్షన్స్ జరగటానికి నీ కృప చూపినందుకు నీకు వందనాలు. జోసెఫ్ విజయ్ టీవీకే పార్టీ అధినేతకు విజయాన్ని నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రభుత్వమైన ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ గారి మీద నీ అభిషేకాన్ని ఉంచండి, నీ జ్ఞానము ఇవ్వండి, భద్రత అనుగ్రహించండి, నీ సహాయం అనుగ్రహించండి. ఆ రాష్ట్రంలో పేదరికాన్ని తీసివేయండి, పేదలను జ్ఞాపకం చేసుకోండి, మంచి పరిపాలన అందించేటువంటి నాయకునిగా జోసెఫ్ విజయ్ గారిని బలపరిచి ఆశీర్వదించండి, భద్రత దయచేయండి. ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని నెరవేర్చుకుని ప్రజలకు సంక్షేమం చేసేటువంటి మంచి నాయకుడిగా మీరు సహాయం అందించండి, కృప చూపించండి, కనికరం చూపించండి. తమిళనాడు రాష్ట్రం ఒకటే కాకుండా అన్ని రాష్ట్రాల్లో మంచి ప్రభుత్వాలు ఏర్పడి మీ న్యాయం జరిగేటట్లుగా, నీతి జరిగేటట్లుగా, న్యాయం జరిగేటట్లు, ముఖ్యంగా పేదవారికి న్యాయం జరిగేటట్లుగా, పేదరికాన్ని నుంచి ప్రజలను విడిపించేటట్లుగా నీ సహాయం అనుగ్రహించండి. అందరినీ ప్రేమించే దేవుడు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వుడ్ బి సీఎం Joseph Vijay sir. God bless your party, God bless your cabinet, God bless your government, God bless Tamil Nadu, and God bless India. I am Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh. My phone number is 9959812970.
Please like, subscribe, and share my videos.